హ్మ్. ఆహాహాహా! వాసన అద్దిరిపోతుంది. ఒక పట్టు పట్టాల్సిందే. వాసనే ఇంత నోరూరిస్తుందంటే ఈ టిఫిన్‌లు నిజంగా మీరే తయారు చేశారా దాక్షాయణి? అవును. ఇదిగోండి బాబులు, ఈ కమ్మటి వాసన ఈ అమ్మాయి గారులు చేసిన టిఫిన్ వల్ల కాదండి, సీతమ్మ గారు చేసిన జీడిపప్పు ఉప్మాదే. ఆ, అరే నాని, ముందు మేం తెగించడం ఎందుకు గాని, చిన్నోడివి, అలవాటైన చిట్టి వంట తెలిసినోడివి, నీతోనే స్టార్ట్ చేద్దాంరా. చిట్టి ఎలాగూ బానే చేస్తుంది కాబట్టి మన ముగ్గురులో పెద్దవాడైన శంకరాణి దగ్గర నుంచే మొదలు పెడదాం. అదీ కాక దాక్షాయిని వదిన మొదటిసారి అన్నయ్య కోసం టిఫిన్ చేసింది. అన్నయ్య స్టార్ట్ చేస్తేనే వదిన హ్యాపీగా ఉంటుంది. అలాగే కానివ్వండి. దాక్షాయణి, ఏం చేసావు? ఈరోజు దోశలు వేయమన్నారు కదండి, అవే చేశాను. ఆహా, ఆకలి నకనకలాడుతుంది. త్వరగా పెట్టు. ఇదేంటి దాక్షాయణి, దోశలన్నావు? ఇవేంటి పిండి ముద్దల్లా ఉన్నాయి? ఫస్ట్ టైం కదండి, అందుకే ఆకారం అలా ఉంది, కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు తినండి. వద్దులే దాక్షాయణి. ఇందాకంటే ఆకలేసింది, కానీ ఇప్పుడేం లేదు. ఏ మీరు మీ వెద మొహమాటమును. బాగుంటాయని చెప్తున్నాను కదా, తినండి. అంతేనంటావా? అంతే, తినండి. ఆ, ఆ. ఏమైందండి? ఉప్పు ఎక్కువైందా? నీ బొందే, నీ బొంద. పిండి పిండిలా అలాగే ఉంది, సరిగ్గా దోసే కాలేదు. నేను నీకు చెప్పానా ఇందాక నీకు చేయడం రావడం లేదు అని? నువ్వు నా మాట విన్నావా దాక్షాయిని? బాగుంటాయని చెప్పావు. సరస్వతి, నువ్వైనా వడలు బాగా చేసావా? ఆ, నా చేతి నైపుణ్యం మీకు తెలుసు కదండి, అదరగొట్టేశానండి. తిన్నాక నేను బెదిరిపోను కదా. ఛీ, అన్ని జోకులు. తినండి. వడలు మెత్తగా ఉంటాయి కదా సరస్వతి. నువ్వు ప్లేట్లో వడలు వేస్తుంటే ఏదో ఇనుప ముద్దలు వేసిన చప్పుడొస్తుందేంటి? నా బాడీ స్ట్రాంగ్ అవ్వాలని పిండిలో ఇనుము ఏమైనా కలిపావా? ఛీ, లేదు శ్రవణ్, మినుములు కొంచెం గట్టిగా ఉన్నట్టున్నాయి. నువ్వు తిని చూడు, మెత్తగానే ఉంటాయి. వద్దులే సరస్వతి, నా పళ్ళు 10 కాలాల పాటు గట్టిగా ఉండాలని నేను దృఢంగా కోరుకుంటున్నాను. ప్లీజ్ శ్రవణ్, నా కోసం తినవా?
తప్పదా? తప్పదు. తిను శ్రవణ్. దేవుడా. రానయ్య. అనయ్య అనయ్య ప్లేట్ జాగ్రత్త. జాగ్రత్త అనయ్య. సరస్వతి, సుత్తితో పగలగొట్టి పొడి చేసుకుని తర్వాత తింటానులే సరస్వతి. ఒరే నానిగా, నువ్వే లక్కీ ఫెలోవి. పూరిని ఓ పట్టు. మరి మీరు? అయ్యో, ఈ ముక్క ముందుగాల తెలిసిన 4 పూరీలు ఎక్కువ చేసేదాన్ని. నువ్వేం ఫీల్ అవ్వలే చిట్టి, మేం బయట తింటాంలేమ్మా. వడ్డించా. తిను బావా. ఉప్పింతేసేమంటే రౌడీదానా? నేనే లేదు నాని బావా, నేను వేరే పనిలో ఉండి సరస్వతక్కనేమన్నాను. ఎంత ఇష్టమక్క? నేనేం ఎక్కువ వేయలేదు చిట్టి. ఒక 15 స్పూన్లే వేసుంటాను. కూరలో 15 స్పూన్లా? వామ్మో! నీకేమైనా దిమాకుందా అక్క? కూరలో ఎవరైనా 15 స్పూన్ల ఉప్పేస్తారా? నాకేం తెలుసు, నువ్వు ఉప్పు వేయమన్నావు గాని ఎంత వేయాలో నాకు చెప్పలేదు కదా చిట్టి. ఎరుక లేకపోతే గమ్మునుండాలి గాని ఎంత పడితే అంత వేస్తావా ఏంది? ఆపండి. మీ ముగ్గురు కలిసి మా కడుపు మార్చారు. సారీ అండి, ఇలా అవుతుందని మేము అనుకోలేదు. ఒక్క 10 నిమిషాలు ఉండండి, దోశలు వేసి తీసుకొస్తాను. అమ్మా తల్లి, నీకో దండం. ఇంకేమొద్దు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. శంకరన్నయ్య, ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? మన భార్యలు మళ్ళీ ఏమైనా చేస్తారేమో అని భయంగా ఉంది. నాకైతే బాగా ఆకలి కుమ్మేస్తుందన్నయ్య. ఒక ఐడియా. ఏంట్రా అది? పెద్దదిరా జీడిపప్పు ఉప్మా చేసింది కదన్నయ్య, అది తినేద్దాం. సరే అన్నయ్య, వదిన కాళ్ళు పట్టుకుని ఎలాగైనా రిక్వెస్ట్ చేద్దాం. పదన్నయ్య, పదరే నాని. పదండి. నువ్వే అడగనయ్య. వదినా. ఏంటి శంకర్? అది బాగా ఆకలిగా ఉంది వదినా.
నువ్వు చేసిన ఉప్మా పెట్టవా? అదేలా కుదురుతుంది నాని? మీ భార్యలు మీకోసం చేశారుగా, అవి తినండి. వాటిని నోట్లో పెట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది వదినా. అవి తినడం మా వల్ల కాదు వదినా. కాదు అంటే ఎలా శ్రవణ్? కష్టమైనా అలవాటు చేసుకోవాలి. ఇక నుంచి వాళ్లేగా మీకు వండి పెట్టేది. అది కాదు వదినా. అదే జరగాలి శంకర్. ఎందుకంటే ఎవరిది వాళ్లేదని ఒక మాట అనేసుకున్నాం, ఒక పద్ధతి అంటూ పెట్టుకున్నాం. దాన్ని నేను తప్పితే మాకు మాకు గొడవలొస్తాయి. నేనైతే టిఫిన్ పెట్టలేను. మీరు తిన్న దోశలకి బిల్సు. వదినా, పోనీ ఉప్మా బిల్ కింద ఈ 100 రూపాయలు తీసుకో వదినా. తల్లి హృదయమే తను తల్లడిల్లెను. ఆశ శ్వాసగా అరే ఆగిపోయేను. తల్లి హృదయమే తను తల్లడిల్లెను. ఆశ శ్వాసగా అరే ఆగిపోయేను. వదినా వదినా, అయితే పెడతాను. మీ భార్యల దగ్గర నాకు కూడా మాట రాకుండా ఉంటుంది. ఇవ్వండి. దేవుడంటే నమ్మకమే లేనోళ్ళు ఉంటారు. ఆస్తికులు నాస్తికులు అమ్మే దైవం అంటారు. తల్లి హృదయమే తను తల్లడిల్లెను. ఆశ శ్వాసగా అరే ఆగిపోయేను. చాలా బాగుంది వదినా. చాలా బాగుంది వదినా. వదినా, చాలా బాగుంది వదినా. నువ్వు వచ్చి వెలుగు నింపిన ఈ ఇంటిని నువ్వు వెళ్ళిపోయి చీకటి చేయదు వదినా. మమ్మల్ని మాకు తల్లిలా తోడున్నావు. నువ్వు ఇలా అర్థాంతరంగా ఈ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే మేము దిక్కులేని వాళ్ళం అయిపోతాం. నాని,
జాగ్రత్త. వదినా ఉప్మా చాలా బాగుంది వదినా. అవును వదినా, చాలా బాగుంది. థ్యాంక్స్ వదినా. అవును వదినా, చాలా బాగుంది వదినా. థ్యాంక్స్ వదినా. థ్యాంక్స్ వదినా. బాగా ఆకలిగా ఉంది వదినా. వాటిని నోట్లో పెట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది వదినా. అవి తినడం మా వల్ల కాదు వదినా. ఇంతదాకా తల్లుల విషయంలో బిడ్డలు కమర్షియల్గా ఉన్నారేమో కానీ బిడ్డల విషయంలో తల్లులు ఎప్పుడూ అలా లేరు. నేను కనకపోయినా బిడ్డల్లాంటి మరుదుల దగ్గర కమర్షియల్గా ఉన్నట్టు నటించడం నాకు నరకంగా ఉంది. అయినా మళ్ళీ ఇది ఉమ్మడి కుటుంబం అయ్యే వరకు ఇలాంటి బాధలు అనుభవించక తప్పదు. చేసిందంతా చేసి ఇప్పుడు బాధపడే ఏం లాభం సీత? నీ ప్రవర్తన నాకు అంతు చిక్కట్లేసి